హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట. కస్టమర్ సపోర్ట్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క జాబ్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే 3.5 to 4.5 lakh పర్ యానం అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా రిమోట్ వరకు. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుండి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఈ నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ 11,841 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అట్ అమెజాన్ ఫర్ వాయిస్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. కమ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఆర్ మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ కంపెనీ. క్యాండిడేట్స్ ఫ్రమ్ హైదరాబాద్ డిజైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ హ్యావ్ ఎడ్జ్ అనమాట. బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మస్ట్గా ఉండాల్సి ఉంటుంది, మ్యాండేటరీ అనమాట. షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అనమాట. వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు శాలరీ బేస్ పే వచ్చేసి 36,000 టు మీకు 43,000 వరకు మీకు శాలరీ అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. అంటే మీకు 3.6 to 4.3 lakh పర్ యానం అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే జిటా మీల్ కార్డ్ సంబంధించి ఇక్కడ మీకు మంత్లీ 1,100 రూపీస్ అయితే పే చేస్తారనమాట. అంటే మీకు ఇయర్లీ వచ్చేసి 13,200 రూపీస్ అయితే ఇదే వస్తుందన్నమాట జిటా మీల్ కార్డ్కి సంబంధించి. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు అప్ టు 5 lakhs వరకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఫర్ షిఫ్ట్కి మీకు 150 రూపీస్ అయితే వాళ్ళు పే చేయడం జరుగుతుంది. ఓవర్ టైమ్ అలవెన్సెస్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. 5 days అయితే వర్క్ ఉంటుంది వీక్లో. 2 కన్సల్టివ్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో బిజినెస్ రిక్వైర్మెంట్కి సంబంధించి వీళ్ళు ఈ యొక్క షిఫ్ట్ని వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లయింగ్ అండ్ కంప్లీటింగ్ ఆన్లైన్ అసెస్మెంట్. టు అప్లై అండ్ కంప్లీట్ ది అసెస్మెంట్ యూ విల్ నీడ్ టు ల్యాప్టాప్ పీసీ విత్ ఏ వెబ్ క్యామ్ అండ్ హెడ్ ఫోన్స్ విత్ గుడ్ మైక్రోఫోన్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డు నాట్ అప్లై ఫ్రమ్ మొబైల్ ఆర్ ట్యాబ్లెట్ అనమాట. మీరు వచ్చేసి ల్యాప్టాప్ నుండి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నుండి ట్యాబ్ నుండి అప్లై చేసుకోకూడదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్ట్ ఇన్ ఏ అన్డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ మినిమం 100 Mbps. మీరు అప్లై చేసుకునే ముందు డిస్టర్బెన్స్ అయితే ఉండకూడదు. మంచి ఎన్విరాన్మెంట్లో మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, స్టేబుల్గా ఉంది అన్న ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఈ యొక్క అసెస్మెంట్కి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మినిమం మీ యొక్క ఇంటర్నెట్ అనేది 100 Mbps ఉండేలాగా చూసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు. అసెస్మెంట్ షుడ్ బి అటెంప్టెడ్ ఓన్లీ ఆన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ విత్ ఫంక్షనల్ వెబ్ కెమెరా ఆర్ యూసేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ విత్ మైక్రోఫోన్ ఈజ్ మస్ట్ అనమాట. మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు వచ్చేసి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అండ్ అలాగే వెబ్ కెమెరా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ డూ నాట్ టేక్ హెల్ప్ డ్యూరింగ్ ది అసెస్మెంట్ యాజ్ పర్ ప్రాసెస్ ఈజ్ ఎంటైర్లీ రికార్డెడ్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు అప్లై ప్రాసెస్లో చేయాల్సినవే. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క లింక్ ద్వారా నేను అప్లై లింక్లో ఇస్తానన్నమాట. ఈ లింక్ ద్వారా మీరు అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది వచ్చేసి ఫుల్ టైం టెంపరీ కింద ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఇంటర్ ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ వెల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై ఆన్ కంపెనీ సైట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది అప్లై అయితే అవుతుంది. మీరు అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.